కోటరీ మాటలను నమ్మినంతకాలం వైసీపీ అధ్యక్షుడు జగన్ అధికారంలోకి రాలేరన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. రాజకీయంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లినప్పుడే జగన్కు భవిష్యత్తు ఉంటుందన్న సలహా కలకలం సృష్టించింది. జగన్ కోటరీపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమేంటి? కోటరీయే జగన్ కోటను ముంచుతోందన్న కామెంట్స్ తర్వాతైనా మార్పు వస్తుందా? కూటమి పదిలంగా ఉంటే జగన్ తిరిగి అధికారంలోకి రావడం కల్లా అంటూ ఎందుకు వ్యాఖ్యానించారు? గతంలో విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు విరుచుకుపడిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మాజీ ఎంపీ మాటలపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దని హైకమాండ్ ఆదేశించిందా, లేక వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? వాట్స్ ది స్టోరీ? వైసీపీ భవిష్యత్తుపై మరోసారి చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కోటరీ వ్యాఖ్యలే దీనికి కారణం. ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్ ముఖ్యమంత్రి కాలేరని, వైసీపీ తిరిగి అధికారంలోకి రావటం కష్టమన్న కామెంట్స్ రాజకీయ కలకలంగా మారాయి. దీనికి ప్రధాన కారణంగా జగన్ చుట్టూ ఉన్న కోటరీయేనని ప్రస్తావన పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ కోటరీ నుంచి బయటపడకపోతే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం ఉండదన్న విజయసాయిరెడ్డి అభిప్రాయం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉన్నంత వరకు వైసీపీకి అధికారం కల్లా అన్న ఈ మాజీ ఎంపీ ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు కీలక సలహా ఇచ్చారన్న చర్చ సాగుతోంది. జగన్ చుట్టూ కోటరీ ఉన్నంత వరకు అధికారంలోకి రారు, కూటమిని విడగొట్టాలి, అప్పుడే అధికారం సాధ్యమన్న మాటలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. విజయసాయిరెడ్డి ఉద్దేశం ఏంటి? జగన్ నెత్తిన పాలు పోస్తున్నారా, నిప్పులు పోస్తున్నారా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ మాజీ ఎంపీ ఫక్త్ పొలిటీషియన్, తలపండిన నాయకుడు కావటంతో తన ఆడిటర్ బుర్రను ఉపయోగించి ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టిస్తున్నాయి. జగన్తో కలిసి పనిచేయడంతో లోగుట్టులన్నీ బాగా తెలుసు. కోటరీపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తే జగన్పై ప్రేమ పోలేదని విశాఖ వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా రావాలో ఒక హింట్ ఇచ్చారని సంతోషిస్తున్నారు. అంతేకాదు, అందుకు తమ పార్టీ అధ్యక్షుడు ఎటువంటి పనులు చేయాలో సూచించారని సంబరపడుతున్నారు. జగన్ కు ప్రస్తుతం ఉన్న అడ్వైజర్లు ఇవ్వని విలువైన సలహాలను విజయసాయిరెడ్డి ఇచ్చి అప్రమత్తం చేస్తున్నారని చెబుతున్నారు. కూటమి కలిసి ఉన్నంత వరకు జగన్ అధికారంలోకి రావటం కష్టమనడాన్ని చూస్తే పరోక్షంతో ఏపీలో ఎన్డీఏని విచ్ఛిన్నం చేసే కార్యాచరణను రూపొందించాలని సూచించినట్టేనని భావిస్తున్నారు. కూటమిని విడగొడితేనే జగన్ మళ్లీ సీఎం అవుతారని పరోక్షంగా సలహా ఇచ్చారన్నది విశాఖ వైసీపీ నేతల భావన. రాజకీయంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లినప్పుడే జగన్ కు భవిష్యత్తు ఉంటుందన్నది ఈ మాజీ ఎంపీ మాట. భావోద్వేగాలను రెచ్చగొట్టడం, పాదయాత్రతో మాత్రమే ప్రజల నమ్మకం పొందలేరని సూచనపైన వైసీపీలో చర్చ జరుగుతోంది. పార్టీ నాయకత్వం సమీక్షించుకుని నిర్ణయాలు తీసుకునే విధానంలో మార్పులు అవసరమని చెప్పినట్టు భావిస్తున్నారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని విజయసాయిరెడ్డి విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత పలుమార్లు ఈ అంశాన్ని బహిరంగంగానే ప్రస్తావించారు. కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులు ఆలోచించుకోవాలని పరోక్షంగా హెచ్చరించిన సందర్భాలు లేకపోలేదు. భవిష్యత్తులో పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ అధికారంలోకి రావటానికి కోటరీనే ప్రధాన అవరోధమన్నది ఈ నేత వాదన. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైజాగ్ వైసీపీ నేతలు స్పందించడం లేదు. అంతేకాదు, మాజీ ఎంపీ వ్యాఖ్యలపై ఎవరూ నోరు మెదపవద్దని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందుకే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసినప్పుడు ఘాటు విమర్శలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి వారు సైతం ఇప్పుడు మౌనంగా ఉన్నారు. మిగిలిన సీనియర్ నేతలు స్పందించిన దాఖలాలు తక్కువే. కోటరీ విషయంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలను ప్రశ్నిస్తే ప్రస్తుతం రాజకీయాల్లో లేరు కదా అన్నది సమాధానం. ఏతావాతా చూస్తే పార్టీని వీడినా జగన్ కు విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్న విజయసాయిరెడ్డి పరాయి నేత కాదు, తమ వారేనన్న భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. అందుకే ఈ మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై మౌనంగానే ఉంటూ ప్రేమను కురిపిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.